మిత్రమా, ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే వీళ్ళకి బాధలు లేవంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే చెడ్డవాడు అంటాడు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తారో అంటారు, చచ్చాక అయ్యో పాపం అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు మిత్రమా. అనేవాళ్ళను వాళ్ళ కర్మకి వదిలేయాలి. మనం మనకి నచ్చినట్లుగా బ్రతకాలి. అర్థమైందనుకుంటా మిత్రమా. సక్సెస్ అనేది ఊరికి రాదు. కన్నీళ్ళు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాల్ని కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి మిత్రమా. అవును కదా, మాటలే కదా అని తేలిగ్గా తీసే పారేయకండి మిత్రమా. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరము చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపనుగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాట జర జాగ్రత్త మిత్రమా. మనం ఒకరికి నచ్చాలని రూలేం లేదు కదా, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకంటే లేదు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలిన చేతులు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి మిత్రమా. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని అస్సలు ప్రార్థించద్దు. ఎలాంటి కష్టానైనా ఎదుర్కొనే దైవం కావాలని ఆ భగవంతుణ్ణి వేడుకో మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయాన్ని కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావని గుర్తుంచుకో మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. శ్రీరాముని రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకుని మిడిసిపడవద్దు. శ్రీరాముడి అంతటి వాడికి తప్పలేదు, ఇంకా మనమెంత మిత్రమా. మనతో కలిసి ఉండాలి అనుకున్నవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకున్నవారు మనల్ని బాధ పెట్టి మరీ దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మిత్రమా. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో మిత్రమా. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడినా నువ్వు మౌనంగానే ఉండు. ఎందుకంటే మాటలకి నీ విలువను పెంచే శక్తి లేదు, కానీ ఒక్కసారి గెలిచి చూడు, ఆ గెలుపుకు నీ విలువ పెంచే శక్తి ఉంది మిత్రమా. మిత్రమా, మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించేవాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవారిగా చూపించడానికైనా ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుపెట్టుకో మిత్రమా. నటిస్తూ నమ్మించే వాళ్ళు కొందరు, నమ్మి మోసపోయే వాళ్ళు కొందరు, ఎన్ని నిజాలు చెప్పినా నమ్మని వాళ్ళు కొందరు, అబద్ధాలే నిజమని నమ్మేవాళ్ళు కొందరు, చెప్పుడు మాటలు విని మనల్ని దూరం పెట్టేవాళ్ళు కొందరు, మనమేంటో తెలియకపోయినా హక్కును తీర్చుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు మిత్రమా. ఇదే నేటి సమాజం. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవ్వరికీ కనపడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసం ముద్ద, కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు. దీనికోసమా మిత్రమా అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు ఇలా వదిలేయడం, పగలు ప్రతీకారాలు, సాటివాణ్ణి మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం. ఇది నేటి కలియుగ మానవ జీవనం మిత్రమా. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులో
మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా. ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని కదా మిత్రమా. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ కూడా చూసేది నీ యొక్క మంచితనమే. ఏ కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని. మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. మిత్రమా, నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే మిత్రమా. అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్ళలో ఈదేవాడి ఆలోచనలో మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళల్లో బ్రతకగలం, లేదంటే పోతాం మిత్రమా. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసుండాలి, కాదంటారా? గత జన్మలో మనకి మన కర్మకు సంబంధం ఉన్నవాళ్ళే ఈ జన్మలో పరిచయం అవుతారు మిత్రమా. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనస్సుకి, మన మేధస్సుకి అంతు చిక్కని పరమార్థం ఉంటుంది మిత్రమా. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికి వచ్చారంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసమే వస్తారు మిత్రమా. జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించేవారిని గుర్తించడం నేర్చుకోవాలి, లేకపోతే నష్టపోతాం మిత్రమా. 7 తరాల కోసం ఎంత అర్జిస్తే మాత్రం ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, 3వ తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపకశక్తి లేనప్పుడు సంపాదన మానేయడం కాదు, మితిమీదే సంపాదించడం మానేయడం ఉత్తమం మిత్రమా. నటించే వాళ్ళు అందరితో బాగానే ఉంటారు, నిజం మాట్లాడేవారు ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే నిజం మాట్లాడేవారు లోకానికి ద్రోహగా మిగిలిపోతారు మిత్రమా. ఒక వ్యక్తి డబ్బుతో ఇలా అన్నాడట, నువ్వు ఒట్టి కాగితాన మాత్రమే అని. దానికి డబ్బులు ఇలా చెప్పిందట, అవును నేను కాగితాన్నే, కానీ నేను ఇంతవరకు ఒక్క డస్ట్బిన్లో కూడా చూసిందే లేదని. అవునా మిత్రమా, నేటి కాలంలో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే రోజులు పోయి నీతో ఒక్కసారి పడుకోనుందని చెప్పే రోజులు వచ్చాయి మిత్రమా. శృంగారం సృష్టి ధర్మమే, కానీ అది కలియుగంలో కామంగా మారింది. ఒక ఆడదాన్ని నువ్వు ఎంత ప్రేమించినా ఒక్కసారి ఆమె నిన్ను వద్దు అని అనుకుందంటే నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసిన ఆమె తిరిగి రాదు మిత్రమా. ప్రేమ అనేది ఒక వ్యసనం, దానికి ఒక్కసారి నువ్వు బానిసైతే మరణం వరకు మర్చిపోవడం కష్టం. పవిత్రంగా ప్రేమించే మగాడి హృదయాన్ని గాయపరిచే ప్రతి ఆడది ప్రేమను నటించే మగాడి చేతిలో తన దేహాన్ని గాయం చేసుకుంటూనే ఉంటుంది. ఒక ఆడదానికి నీతో గడపాలని కోరిక ఉంటే ఆమె మాట మాటికి తన అందాలని చూపిస్తూ ఉంటుంది. ఒక స్త్రీ తన శరీరాన్ని తిప్పుకుంటూ నీ వైపు చూస్తూ ఉందంటే ఆమెకు నీపై కోరిక ఉందని అర్థం మిత్రమా. ఒక ఆడది నీకు దాసోహం కావాలంటే అందరికీ 2 మార్గాలు. 1, నీ పక్కన ఉన్నప్పుడు ఆమెని మనసును అర్థం చేసుకోవాలి. 2, నీ పక్కలో ఉన్నప్పుడు ఆమె అందాన్ని ఆరాధించాలి. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.